ఒక్కరోజే ఉంది. ఆ టెన్షన్ లో బీపీ షుగర్ వచ్చి హాస్పిటల్ పాలవ్వగలరు. ఇంకొకసారి కనుక నువ్వు మేడం నీ ఏమన్నా అన్నావనుకో నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. ఒక్కసారి కదే 100 సార్లు అంటాను. ఊరుకొచ్చింది దీంతో మీకెందుకు? దీంతో పడలేమా? మీరు వెళ్ళిపోండి. దిక్కున్న చోట కాదే, రేపు మేడం గారు గెలుస్తారు. అప్పుడు ఆట ఆరంభమవుతుంది. చూస్తూ ఉండు. ఏడుసావులేవే. మొన్న నాకు వేఫేకి విడాకులు ఇప్పిస్తానని చెప్పి ఇలాగే చిటికలేసావు. ఏమైందే? ఏమి కాలేదు. వెళ్ళవే, వెళ్ళి గుంటూరుకి టికెట్లు బుక్ చేసుకోపా. ఓ ఎక్స్ట్రాలు పోయి ఓల్వో బస్సులోకి వెళ్ళకు, అవి తగలబడుతున్నాయంట. నీ ఫేస్కి మామూలు ఎర్ర బస్సే చాలు. వెళ్ళు. ఎవరు ఎర్ర బస్సులో వెళ్తారో చూద్దాం గాని నీ సంగతి మాకు ఈ మధ్య ఒకటి తెలిసింది. అది చాలు నిన్ను బయటకు పంపడానికి. పదనందిని. ఏంటే పిల్లల్ని మార్చిన సంగతి చెప్పావా? ఏంటి అక్షరా, దాని సంగతి తెలిసిందన్నావు కదా, ఏంటి? అయ్యో చెప్పలేదమ్మడు. కావాలంటే చిన్న ఒకటి చెప్తాను. నాకేం తెలీదు. అది అది నా సంగతి తెలుసు అంటుందేంటి? నాకు తెలీదమ్మడు. దాన్ని టెన్షన్ పెట్టడానికి అలా అన్నానంతే. కాబోయే ఎమ్మెల్యే సురేఖ వర్ధిల్లాలి. 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 సురేఖ మేడం జిందాబాద్. 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 తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టున్నారు. అందుకే వీళ్ళు ఇలా అరుస్తున్నారు. కాబోయే ఎమ్మెల్యే సురేఖ వర్ధిల్లాలి. 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 కాబోయే ఎమ్మెల్యే సురేఖ మేడం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే సురేఖ కంగ్రాట్స్ మేడం, మీ కోడలు గారికి ఎమ్మెల్యే సీట్ వచ్చేలా ఉంది. పోవాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చూసే వాళ్ళ దిష్టి. అత్తయ్య 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 ఏదేది మళ్ళీ ఒక్కసారను. ఇరుగు దిష్టి అదే కాదత్తయ్య, తర్వాత ఇంకోటి పొరుగు దిష్టి. అబ్బబ్బా అది కూడా కాదత్తయ్య, ఇంకోటి చూసే వాళ్ళ దిష్టి. అది అది ఆ దిష్టి తీయత్తయ్య, అది అది చాలా ఇంపార్టెంట్ నాకు. మళ్ళీ తీ. ఏ దిష్టి తగలకూడదని నీకు దిష్టి తీస్తున్నారు. ఏంటో నువ్వేం మాట్లాడతావో నాకు ఒక్క ముక్క కూడా అర్థమై చావట్లేదు.
విన్నారా అత్తయ్య గారు? కార్పొరేటర్ కాదు, ఏకంగా MLA. మీకు గర్వంగా ఉందా, అసూయగా ఉందా? జాలిగా ఉంది. నువ్వు నోరు మోయ్. నీ ఒపీనియన్ ఎవ్వడు అడగలేదు ఇక్కడ. ఏ వేఫే, మొత్తానికి ఎమ్మెల్యే మొగుడు అనిపించుకుంటున్నావు. విశాలాక్షి గారు, సార్. ఏంటిది? నిజమేనా ఇదంతా? అవును సార్, సాక్షాత్తు పార్టీ ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది. కబుర్ రాగానే సరా గెలవద్దు. నువ్వు అక్కడి దాకా వెళ్ళావు, ముందు టికెట్ రావాలి కదా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, నాకే పర్వాలేదు. రేపు మినిస్టర్ అయ్యాక కూడా ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు. ఏంటి జగదీశ్వరి మేడం, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? అభినందించడానికి నోరు రావట్లేదా, లేకపోతే షాక్ తో నోరు పెగలడం లేదా? కంగ్రాట్స్. నిజంగానే కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అక్షర, కంగ్రాట్స్ చెప్పమ్మా. నేనా? ఎంతైనా నీకు చెల్లి కదా, అందులోనూ ఎమ్మెల్యే అవుతోంది. చెప్పు. కంగ్రాట్స్. థ్యాంక్స్ తింగరిదానా. మేడం, మీ అభిమానులు బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకు టికెట్ వస్తున్న సందర్భంలో మీ సందేశం వినాలని వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. పాపం కార్యకర్తల్ని నిరుత్సాహపరచకూడదు. అవునా రేఖ, వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా, ఏంటో ఈ రోజు ఆనందంతో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎందుకన్నా మంచిది, సోపాలో కూర్చోదునా. చెచ్చో, నీకు నోరు బాగా ఎక్కువైంది. రేపు నా కోడలు ఎమ్మెల్యే గాని నీ సంగతి చెప్తాను. మీకు ఆల్ ఎమ్మెల్యే అయ్యాక అప్పుడు అంతా కలిసి ఇంట్లో హ్యాపీగా ఉంటావా? ఏంటమ్మా ఇద్దరం దానికి ఎమ్మెల్యే టికెట్ రావడం ఏంటి? అదే అర్థం కావడం లేదు చెంచమ్మా. ఇదైతే అబద్ధం కాదు అక్షరా, ఎందుకంటే విశాలక్ష్మి వాళ్ళు బయట జనాలందరూ కూడా అనుకుంటున్నారుగా. దాన్ని నమ్మడానికి వీల్లేదమ్మా. నమ్మేలాగే ఉందండి. ఆ జనం చూడండి ఎంతమంది వచ్చారు. పైగా వాళ్ళ అత్తయ్య దిష్టి తీయడం, అసలు ఈ అడవిడంతా చూస్తుంటే నమ్మేలానే ఉంది. అవును, అత్తయ్యని కూడా అడిగాను, నిజమే అంది. ఏ అత్తయ్యమ్మా? రాజేశ్వర అత్తయ్య? కాదు కాదు, జగదీశ్వర్ అత్తయ్యని. జగదీశ్వరం చెప్పారా? ఇంకేముంది, ఆవిడ చెప్పిందంటే నిజమే అయి ఉంటది. ఇంకేం చేస్తాం? దీన్ని మామూలుగానే పట్టలేం, ఇప్పుడు దీని ఎక్స్ట్రా పట్ట పగ్గాలు ఉండవు. అవును, దాని మొహంలో చిన్ని నిలబడిగా సంబరం ఏంటి? గెలవద్దు. పార్టీ గెలిపించుకుంటుందండి. ఏం గెలిపిస్తుందమ్మా, దానికి 100 ఓట్లు కూడా పడవచ్చింది. అంతేనంటావా చించమ్మా? మాటికి అంతేనమ్మా. మనలో మనం ఇలా సర్ది చెప్పుకున్నంత మాత్రాన అది ఓడిపోతుందా చెప్పు? జరిగేదేదో జరుగుతుంది. ఇక మనం ఏం చేయగలం చెప్పండి? అది నిజమే. నందిని, నందిని. ఎల్లమ్మ చిన్ని సినిమా పిలుస్తున్నాడు. నాకైతే భయంగా ఉంది చెంచమ్మా, అది మా ఆయన తిప్పేసుకుంటుందో ఏమో. ఊరుకోమా, నువ్వు ఒకదానివి. నువ్వు ఇలా పడ్డాను భయపడబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి. నువ్వు బాగా ఇస్తాను. ఏంటి రమ్మన్నారు? బట్టలెందుకు సదురుతున్నారు? పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, బెంగళూరు వెళ్దాం. ఇదే కరెక్ట్ టైం. ఆవిడ ఎమ్మెల్యే అయ్యే జోష్లో ఉన్నారు, మనల్ని ఏమీ పట్టించుకోరు. పద. మేడంకి చెప్పేసి వస్తాను. ఎందుకు అమ్మని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం చెప్పు, అక్కడికి వెళ్ళాక చెప్దాంలే. అది కాదండి, ఒకసారి చెప్పేసి వస్తే. అబ్బా నందిని,
ఇప్పుడు అమ్మకి చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అమ్మని గెలిపించడం ఇంపార్టెంట్. పోనీ అక్షయ్కి చెప్పేసిరానా? ఓ పని చేయి, ఏంటి? రేఖ మేడం కూడా చెప్పేసిరా, ఓ పని అయిపోతుంది. అంత లేదు, పదండి వెళ్దాం. ఇలాగే ఏ దీనికేమైంది? ఇలాగైతే ఫ్లైట్ ఎక్కినవరా ఏంటి? పదండి. ముందు నుంచి కాదు, వెనక నుంచి వెళ్దాం. అవును, చార్జర్లు పెట్టారా? అక్కడికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటావా? నీ కళ ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదే. అవునత్తయ్యా, మన ప్రయత్నం లేకుండా వాళ్ళంతట వాళ్ళే వచ్చి టికెట్ ఇస్తామని చెప్పారంటే మనం ఎంత గ్రేట్. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? తిట్టవే, తిట్టు. ఒక గొప్ప ఎమ్మెల్యేని తిట్టాను అని బయట చెప్పుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. తిట్టుకో. రోజు చూపించరు గాని ఒకరోజు మాత్రం బ్రేకింగ్ న్యూస్ లో చూపిస్తారు. కేవలం 2 ఓట్లు వచ్చిన సురేఖ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు సృష్టించింది అని చూపిస్తారు. ఏ వేపే, 2 కాదు 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను. చూసావుగా? ఆ ఫాలోయింగ్, ఆ కార్యకర్తల జోరు, నినాదాల హోరు, ఆ హోరులో మీరంతా కొట్టుకుపోతారు. చూడు కార్తికేయ, రేపది గెలవగానే దానికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన వాడివి. నువ్వే ఇలా అంటే ఎలా చెప్పరా? ఈవిడ ఎమ్మెల్యే అయితే ఈయన చేతుడు వాదోడుగా ఉండడం ఏంటి? మా బాగా చెప్పావు అక్షరా. అసలు ఇది ఏయ్ నువ్వు మొత్తానే నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయ్యా అనుకో, అప్పుడు మొత్తాన నోరు. అలా అయితే ఈ జన్మకి మీరు నోరు మూసుకోవడం జరగదులేండి. ఏ అక్షర, ఏంట నువ్వు శుభం అంటూ దీనికి ఎమ్మెల్యే సీట్ వస్తే? అమ్మా 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 ఆగమ్మా, ఇదేనా బస్సులో సీటా రిజర్వేషన్ చేయించుకుంటే రావడానికి? ఇంకా నీ కోడలికి ఎమ్మెల్యే సీటు రాలా. వస్తే అసలు భూమి మీద నిలబడదా ఏంటి? హలో, ఎవరు? నమస్తే మేడం. ఫైనాన్స్ మినిస్టర్ భారతీ దేవి. ఈవిడొక కోసం పట్టుకోలేము, కొల్లు ఊడిపోద్ది దెబ్బేయాలి మరి. అచ్చరమ్మా, వెళ్ళి మంచి పెట్టరా. వెళ్ళు, త్వరగా తీసుకురా. హలో మేడం, ఈ న్యూస్ తెలిసే మేడం, ఇప్పుడే మా అత్తయ్య డామ్మని కింద పడిపోయారు. లేలే 4 కోట్ల అడ్వాన్స్ గా 4 కోట్లు సరిపోతాయి కదా మేడం? నేను ఎలక్షన్స్ అప్పుడు పంచడానికి ఒక 4-5 తీసుకొస్తానే. 4 కోట్ల వస్తే వస్తే అమ్మడు, అవి తలకేసుకునే కోట్లు కాదే. అబ్బా, నువ్వు ఊరుకొచ్చించు. అది ఏంటి? మా అత్తయ్యని చూస్తారా? తప్పకుండా మేడం. అత్తయ్య మిమ్మల్ని చూస్తారంట. తీసుకొస్తాను. అలాగే మేడం, తప్పకుండా తీసుకొస్తాను. వస్తే గుంటూరు. ఎక్కడికి పోతున్నారు? తొందరగా రా, ఈ గేటు దాటితే అమ్మ గెలిచినట్టే. అమ్మ గెలిచిన ఆనందమా లేకపోతే ఇంత టెన్షన్ లో కూడా నీకు డౌట్లు వస్తున్నాయా? ఈ జనం ఏంటో, ఈ జిందాబాద్లేంటో. ఛీ, ఇవిడు పూర్తిగా పాలిటిక్స్ లోకి అయినా వెళ్ళొచ్చుగా. సరేరా. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే సురేఖ. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే సురేఖ. జిందాబాద్. వర్ధిల్లాలి. సురేఖ నాయకత్వం. వర్ధిల్లాలి. సురేఖ నాయకత్వం. వర్ధిల్లాలి.
కానిస్టేబుల్ ఆ కారు అంగుళం కూడా కదలడానికి వీల్లేదు. ఆపేయండి. కారుకి అడ్డంగా నిల్చోండ్రా. రండ్రా, పడుకోండి. కమాన్ కమ్రేడ్స్. ఒరే ఛీ! ఇప్పుడు ఎలా? ఎలా ఏంటి? కిందకి దిగి ఒక్కొక్కడిని ఉతక్క. మీ వల్ల కథ చెప్పండి, నే దిగినా? ఆగు అవసరం లేదు. చూడండి, నా కోపం వచ్చిందంటే మీ మీద నుంచి వెళ్ళిపోతాను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. పోలీస్ జులం 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 పోలీస్ జులం. రే ఆపు ఆపు. అవును తమ్ముళ్ళు, పోలీసులు ఎక్కడ్రా? ఈ సార్ పేరు తెలియదు అక్క, అందుకే పోలీస్ జులం అంటున్నాం. కరెక్ట్ తమ్ముళ్ళు. అయితే ఈసారి గురించి వద్దు కానీ గుంటూరు ఈ పేరుతో మీ ఇష్టం వచ్చిందనుకోండి. గుంటూరు జులం నశించాలి. 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 గుంటూరు జులం గుంటూరు డౌన్ డౌన్ గుంటూరు డౌన్ డౌన్ గుంటూరు డౌన్ 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 గుంటూరు గుంటూరు డౌన్ డౌన్ గుంటూరు డౌన్ 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 గుంటూరు డౌన్ డౌన్ గుంటూరు డౌన్ డౌన్ గుంటూరు డౌన్ 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 గుంటూరు డౌన్ డౌన్. గుంటూరు. ఏంటి, నా కళ్ళు కప్పి వెళ్ళమని మీ అత్త చెప్పిందా? హ, నన్నెవ్వరూ మోసం చేయలేరు. రేఖ సురేఖ ఇక్కడ. గుంటూరు డౌన్ డౌన్ 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 గుంటూరు డౌన్ డౌన్. ఒరేయ్ ఆపండ్రా. ఒరేయ్, మా అమ్మని మీరు అక్క అన్నారు కాబట్టి మీరు నా కొడుకులు అవుతారా? ఒరే నా కొడుకులారా, మీకు తలక వేయిస్తానరా. ఈ కారు బాగా రే, ఏదో డబ్బుల కోసం లేస్తారేంట్రా? పడుకోండ్రా, ఆ వెయ్యి ఏదో నేనే ఇస్తానులే. నేను 2000 ఇస్తాను, కారు పోనివ్వండి. అవేవో నేనే ఇస్తానులేరా 2000. నేను 3000 ఇస్తాను రా. అక్క 4000 ఇస్తుంది. ఏమక్క ఇస్తావా? అమ్మని, ఈ ఎదవలను బాగా ఇరిగించేస్తున్నారుగా. ఇస్తా ఇస్తా ఇస్తా. నేను 5000 ఇస్తాను. అది అది మా అచ్చరమ్మ 5,000 ఇస్తుంటే 5 6,000 ఇస్తాను. నిజమా? 6,000 ఇస్తుందంట అక్క. ఒరేయ్, మీ అక్క తరపున ఒక్కొక్కరికి నేను బంగారు పొంగురు చేస్తే గాని నోరు మూసుకుని మీ అక్క చెప్పినట్టు వినండి. ఏ వేపే, చూసావా? వేపే, డౌన్ డౌన్ 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 వేపే. డౌన్ ఓయ్. డౌన్. ఆపండి. శ్రీరామ్, పదండి లోపలికి. అది పదండి, కాదమ్మా, రండి. అది కాదు. రమ్మంటున్నానా? చూడండి బాబు, అమ్మగారు మీ అందరికీ బంగారు పుంగరాలు చేయిస్తానన్నారు కదా. అమ్మగారిని తీసుకెళ్లి బంగారు పుంగరాలు చేయించుకోండి. అక్క, చేయించువు.